ఈరోజు వచ్చేసి మనం బోట్ నెక్లో అండ్ వెనక డ్రాప్లో కూడా కట్ వరకు ఎంత కొలత పెట్టుకుని కట్ చేసుకుంటే బాగుంటుంది, 2 ఇంచులతో బాగుంటుందా, ఇంచుతో బాగుంటుందా, ప్రాక్టికల్గా కట్ చేసి ఇలా డ్రాయింగ్ వేసి మరీ చూపించాను. చాలా మంచి ఉపయోగకరమైన వీడియో. కావాలి అంటే అందరూ కూడా చక్కగా చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బోట్ నెక్లో కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి చక్కగా వివరిస్తాను. చూడండి, నేను ఒక వేస్ట్ పేపర్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం బోట్ నెక్ డ్రాయింగ్ వేసి దాన్ని బట్టి మనం కట్ వర్క్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు చక్కగా వివరిస్తాను. చూడండి, ఓకేనా? అయితే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం నెక్ డీప్ అనేది 9.5కి ఎబో దొడగాలి. బోట్ నెక్ ఎప్పుడైనా కూడా పైన ఖర్చుగా ఇలా వదిలేసుకోవాలి. కొంచెం ఇలా వదిలేసిన తర్వాత 10 ఇంచెస్కి నేను ఒక గుర్తు పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడికి 10 ఇంచెస్కి ఒక గుర్తు పెట్టేసి ఇక కొంచెం ఎగస్ట్రా ఉన్నదాన్ని తీసేసుకున్నాను. ఇలా చూడండి, ఓకేనా? ఇలా తీసేసి ఇక ఓన్లీ నెక్ వరకే కాబట్టి మనకి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే 3.5 ఇంచెస్తో ఒక గీత గీసాను. తర్వాతకి ఇటువైపు మళ్ళీ 3.5 ఇంచెస్తో ఒక గీత గీసాను. గీసిన తర్వాత దీన్ని ఇలా బోట్ నెక్ లాగా చక్కగా ఇలా గీత గీసేసి ఇప్పుడు దీంట్లో నుంచి డ్రాప్ అనేది ఇలా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా డ్రాప్ అనేది వేసాను. చూడండి, చక్కగా మనకి డ్రాప్ అనేది వచ్చేసింది. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే మనం చక్కగా కట్ వర్క్ చేయాలన్నమాట. కట్ వర్క్ అనేది ఎలానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? ఇలా పెట్టేసి 2 ఇంచ్కి ఒక గీత గీసేద్దాం. 1.5 2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చండి. మొన్న ఇంచుది చూపించాను, ఈరోజు వచ్చేసి మీకు 2 ఇంచెస్ చూపిస్తున్నాను, ఓకేనా? ఇక్కడికి తర్వాతకి చూడండి, ఇక్కడికి ఇలా గుర్తు, ఓకేనా? ఇక్కడికి తర్వాతకి చూడండి, ఇది ఇలా ఒక 4-5 అయితే సరిపోతాయండి, మనకి ఎక్కువగా కూడా అవసరం లేదు, ఓకేనా? ఇలా మనకు కొంచెం డీప్ అయినా పర్వాలేదంటేనే లోన వైపుకి వేసుకోవాలి. కొంచెం డీప్ లేకపోయినా బాధ లేదు, మనకు బయట వైపుకి కావాలి అనుకుంటే బయట వైపుకి వేసుకోవాలి, ఓకేనా? ఇలా అయితే డ్రాయింగ్ అర్థమైంది కదా. అయితే దీని కొలత కూడా మీకు చెప్తాను. చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా మనం 3 ఇంచెస్ పెట్టాలి. ఇక్కడ 3.5 పెట్టాం కదా, 3.5 కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే వెడల్పు అవుతుంది, నెక్ చూసుకొని పెట్టుకోండి. కిందకి ఏంటంటే కొంతమందికి వెడల్పు తొడగడం ఇష్టం ఉండదు, కొంతమందికి వెడల్పు తొడగడం ఇష్టం ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మనం 2 ఇంచులది కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు 2 ఇంచులు ఉంది, ఈ 2 ఇంచులు కూడా మనం పెట్టుకోవచ్చు. చిన్నగా కావాలి అనుకుంటే డ్రాప్ 3 ఇంచులు పెట్టుకోవచ్చు, 4 ఇంచులు పెట్టుకోవచ్చు, ఇంకా వెడల్పు రౌండ్ కూడా మనం పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. దాన్ని బట్టి మనం కట్ వర్క్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా ఫస్ట్ కూడా మనం 2 ఇంచెస్కి ఒకటి ఇలా ఈ బెండర్ కట్ చేసుకొని ఈ బెండర్ని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని కూడా ఇలా పెట్టి చక్కగా ఒక్కొక్క దాన్ని గీసుకోవచ్చు, ఓకేనా? ఇదేంటి అంటే మనకి కొద్దిగా రిస్క్, మళ్ళీ ఇది కట్ చేసుకొని అది కట్ చేసుకోకుండా సమానంగా రావాలంటే ఏం చేయాలి అని చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. అందువల్ల నేనేం చేశానంటే ఒక కాఫీ కప్ తీసుకున్నాను. ఇలా చూడండి, కాఫీ కప్ తీసుకొని సగం పెట్టేశాను. దీని మీద 2 ఇంచెస్ ఉంటుంది కాఫీ కప్పు. ఇలా చూడండి, సగం పెట్టేసి ఇప్పుడు ఖచ్చితంగా సగం ఏమో లోనకి సగం బయటికి పెట్టేశాను. చక్కగా చూడండి, దీన్ని ఇలా గీత గీసేసాను. ఇప్పుడు దీన్ని ఇలా మళ్ళీ యథావిధిగా చూడండి ఇలా పెట్టేశాను. ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా గీత గీసేసాను. చాలా చక్కగా మనకి కట్ వర్క్ అనేది వస్తూ ఉంటుందన్నమాట, ఓకేనా? ఇలా చూడండి, ఇప్పుడు యథావిధిగా మళ్ళీ దీన్ని బట్టి ఇలా ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇది మనకి బయటికి కావాలి అనుకుంటే ఇలా పెడతాం. ఒకవేళ లోనకి కావాలి అనుకుంటే చూడండి ఇలా పెట్టవచ్చు. మళ్ళీ ఇలా చూడండి, ఇది సెంటర్కి ఒక గీత గీసేసుకొని మనకి కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా కూడా గీసుకోవచ్చు. ఇంకా కొంచెం మనకి డీప్ అనేది వస్తుందన్నమాట నెక్ అనేది, ఓకేనా? ఇలా చూడండి, మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను నేను. ఇలా చూడండి, ఇలా పెట్టేసి కొంచెం లోనకని ఇలా కొద్దిగా ఇలా గీసుకొని కూడా మనం నెక్ అనేది వెడల్పు అనేది చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇంకా లోనకి కావాలంటే ఇక్కడికి ఇంకా కొంచెం లోనకి కూడా గీసుకోవచ్చు అన్నట్టు, అది మన ఇష్టం, ఓకేనా? ఇలా స్టెప్ బై స్టెప్ మనకు లోనకి అనేది వెడల్పు కావాలనుకున్నా చేసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్నా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మాత్రం నేను కరెక్ట్గా ఉండేటట్టుగా చేసుకుంటున్నాను, ఓకేనా? చాలా నీట్గా చాలా చక్కగా వస్తుందండి కట్ వర్క్ అనేది. ఇంకా 2 ఇంచెస్ అంటే కొంచెం పెద్దగా వస్తాయి మీకు. ఎందుకంటే
మరీ చిన్నగా ఫస్ట్గా రావండి, కొంచెం చిన్నవి అంటే చిన్నగా తీసేసుకోవడానికి ఈ కప్పుని ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటే చిన్నగా వస్తుంది, 1.5 ఇంచెస్ వస్తుంది అనమాట. ఒక టీ కప్పు ప్లాస్టిక్ది తీసుకుంటే చాలండి, చాలా చక్కగా మనకి ఈ కట్ వర్క్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇంకా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మనకి. చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చిందో. మనం ఈజీగా దీన్ని కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇంక ఇలా చేసి చూడండి. ఇంకా మనకు కావాలి అనుకుంటే లోనకు కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకేనా, చూడండి ఇలా నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇలా ఇది ఒక స్టైల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది కట్ వర్క్ అనేది. ఎంత అంటే అసలుకి నేను కుట్టానండి చాలామందికి, ఎంత బాగుంటున్నాయంటే చాలా బాగుంటున్నాయి. బోట్ నెక్లో కూడా కట్ వర్క్ అనేది, అంటే బోట్ నెక్ అంటే వెనక డ్రాప్ లాగా వచ్చేటట్టుగా మనకి చాలా బాగుంటుంది అనమాట. అసలు ఎంత బాగుంటుందంటే ఇక మనం చెప్పలేము కూడా, అంత నీట్గా అంత చక్కగా మనకి ఈ యొక్క హ్యాండ్ ఇది అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇలా మనం చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇది నేను చేసింది వన్ సైడేనండి, వన్ సైడ్ బోట్ నెక్ అనమాట. ఇక ఇలా వన్ సైడే చేశాను, ఇంకా మీరు 2 సైడ్స్ కూడా కావాలంటే చేసుకోవచ్చు. ఓకేనా, ఇక ఒకవేళ దీన్నే కొంచెం మనం వెడల్పుగా చేయాలి అనుకుంటున్నాము, ఇక దీన్ని మనం చెక్కుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా చూడండి, ఇంకో కొంచెం వెడల్పుగా ఈడ పెట్టేసి ఇంకో చూడండి ఇలా, అసలు దీన్నే కొద్దిగా మనం లోనకని కట్ చేసుకోవచ్చు, చాలా చక్కగా వస్తుంది అనమాట మనకు. ఓకేనా, ఇంక ఇలా ఇలా కొద్దిగా అందాజ అయితే మనకు తెలిసింది కదా ఎలా చేయాలి ఏంటి అనేది, దాన్ని బట్టి మనం కొంచెం లోనకు చేసుకుంటే చాలు. ఇక ఇలా కొంచెం లోనకు చేసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఈ యొక్క వెడల్పు అనేది కొంచెం ఎక్కువగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. దాన్ని చిన్నగా కవర్ చేసుకోవాలి, దాంట్లో మనం ఈ మందం మనం కట్ చేసుకోవాలి. చూడండి కట్ వర్క్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఇక్కడ బటన్ పెట్టుకోవచ్చు, ఇది కూడా రౌండ్గా వచ్చింది చూడండి, చాలా ఇక్కడ మనం బటన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. బటన్ లేదంటే హుక్స్ అంటే లేదంటే ఒక మంచిగా ఇలా బొందు పెట్టేసి డబల్గా ఇటువైపు బొందు పెట్టేసుకుంటే రెండు ఇలా లింకప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలా మన స్టైల్గా లేదంటే రెండింటిని కలిపి ఒక చాక్లెటో లేదంటే ఏదన్నా ఒకటి చిన్నది ఇగో ఇలాంటిది తయారు చేసి బొందో ఏదన్నా ఒకటి మనం పెట్టుకోవచ్చు అనమాట, అది మన ఇష్టం. ఇక ఓకేనా, ఈ కట్ వర్క్ అయితే ఇలా మందే మనం రెడీ చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఇక 1 ఇంచ్ కావాలి అనుకుంటే ఈ ఇటువైపు తిప్పి పెట్టండి దీన్ని కప్పుని. ఇక 2 ఇంచెస్ కావాలంటే ఏం లేదు, ఇక ఇది కూడా ఇంతే, చాలా ఈజీ అనమాట. ఇగో ఇలా చేసుకుంటూ రావడమే. ఇది కూడా చూపిస్తాను, ఎలాగో మనం అది కట్ చేసాం కదా, ఇది కూడా మీకు ఒకసారి ఐడియా కోసం చూపిస్తాను. ఓకేనా, ఇంక ఇలా చిన్నగా వస్తుంది అనమాట కొంచెం. ఓకేనా, ఇంక ఇలా చేసుకోవడమే. ఇక కట్ వర్క్ అంటే ఏదో మనకు పెద్దగా ఇదిగా పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెంగా దీన్ని ఇంక ఇలా 1 ఇంచ్ కింది వైపుకి 1 ఇంచ్ ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇంక ఇది ఇంచుదే అనమాట. ఇది ఇలా కొంచెం తక్కువగా వస్తుంది, ఇవనేవి కొంచెం ఎక్కువగా వస్తాయి ఇవి. ఓకేనా, నేనేంటంటే 2 ఇంచెస్ మీదనే మనకి మంచిగా వస్తుందండి. 2 ఇంచెస్ మీద ఏంటంటే ఈ రౌండ్ అనేది బాగా వస్తుంది. 1 ఇంచ్ మీద తీయాలి అంటే కొద్దిగా మనకి ఏమవుతుందంటే తక్కువగా, అంటే ఇది కూడా బాగుంటుంది కానీ లాంగ్ తీయలేము, మలవాలంటే మలవలేము. చూడండి ఇప్పుడు రౌండ్ తీయాలంటే తక్కువగా వస్తుంది అనమాట, 1 ఇంచ్ మీద తక్కువగా వస్తుంది. మళ్ళీ మనం క్లాత్ చేసి అది ఇది అనేసరికి మనకి ఏమవుతుందంటే కొంచెం లాంగ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇంక ఇలా 1.5 ఇంచెస్ మీద బాగుంటుంది ఇది కూడా. ఓకేనా, ఇలా ఎంత డీప్ కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు, అది మన చేతిలో పని. ఓకేనా, ఇలా మణికంఠ అనేది కరెక్ట్గా తిరగాలండి హ్యాండ్ది, అది తిరిగితేనే మనకి ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇంక ఇలా చూడండి ఇది ఎంత బాగుందో, చాలా చక్కగా వచ్చేసాయి అనమాట. ఇదేమో 1 ఇంచ్ది, అదేమో 2 ఇంచెస్ది, రెండు కూడా మీకు ఈరోజు నేను చక్కగా చూపించాను అనమాట. చూశారు కదా, ఈరోజు వచ్చేసి మనం చక్కగా కట్ వర్క్ బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో వివరంగా తెలుసుకున్నాము. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి.
కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. డ్రాయింగ్ ఒకసారి వేసి చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారండి, అన్నయ్య అది నాకు మిషన్ గురించి అని, దాని గురించి అని, దీని గురించి అని. ఈ మధ్యకాలంలో నేను తలనొప్పి మైగ్రేన్ వచ్చిందని అంటే ఒక సిస్టర్ అన్నారు, అన్నయ్య నాకు కూడా 12 సంవత్సరాల నుంచి మైగ్రేన్ అనేది వస్తుంది, దానికి నేను ఏం చేయాలి, సమాధానం ఎలా అనేది అడిగారు, మందులు ఎలా వాడాలి ఏంటి అనేది. అయితే నేనేం చేశాను అంటే, ఇక మంచి డాక్టర్ అనమాట, ఇక్కడ మంచి డాక్టర్ ఒకరు ఉన్నారు, తను నేను కలిశాను. అతను ఏమన్నారంటే, మనలో ఇమ్యూనిటీ పవర్ తక్కువైనప్పుడు, అంటే శక్తి, ఇమ్యూనిటీ పవర్ లేకపోతే ఏముందండి, వెంటనే జలుబు చేయడం, జ్వరం రావడం, మనిషికి ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది కదా. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలన్నమాట. మనిషికి పవర్ లేనప్పుడు మనకి జలుబు అయినా ఏదైనా కూడా వెంటనే చేస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి అంటే మార్చుకోవాలి దాన్ని. మనం మార్చుకోవడం అంటే తిండి కొంచెం మార్చుకోవాలన్నమాట. మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా వస్తుంది అనమాట నెక్. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మంచి ఫుడ్ అంటే బలమైనవి ఏమన్నారంటే కొంచెం పిస్తా, బాదం ఇలాంటివి, లేదంటే కొంచెం పాలు బాగా తాగడం, అరుగుదల మంచిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మైగ్రేన్ ఎక్కువ ఏంటంటే అరుగుదల కరెక్ట్గా లేకపోయినా, మనిషిలో వేడి ఉన్నా, వీక్గా ఉన్నా, ఇవి మూడింటి వల్ల మైగ్రేన్ అనేది వస్తుందని డాక్టర్ చెప్పారు. నేను కొంచెం ఏంటంటే బలహీనంగా ఉన్నాను కాబట్టి, ఎందుకంటే ఎక్కువగా నేను వర్క్ చేస్తానండి, టయానికి తినను, అందువల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే టయానికి తినాలి, మంచి ఫుడ్ తీసుకుంటే ఈ మైగ్రేన్ అనే నొప్పి ఉండదన్నమాట. బలహీనతంగా ఉండడం వల్లనే మనకి ఎక్కువగా ఈ మైగ్రేన్ అనేది వస్తుంది. ఎవరైనా కూడా హెల్త్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చక్కగా చూసుకొని చక్కగా మీరు హెల్త్ కేర్ తీసుకుంటేనే మనకి ఈ ప్రాబ్లం అనేది రాదు. ఎందుకంటే టైలర్లకు వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిసారి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఎక్కువగా మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ప్రాబ్లం రాకుండా ఎల్లకాలం మంచిగా తిని మంచిగా ఉండాలని మనం కోరుకోవాలి. ఎప్పుడు తినాలన్నమాట, మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచిగా తినాలి. తింటే ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క చిన్న ప్రాబ్లం ఏనండి, ఏం లేదు. వాటర్ ఎక్కువగా తాగమన్నారు, ఫ్రూట్స్ తినమన్నారు, మంచిగా టయానికి భోజనం చేయమన్నారు. ఇమ్యూనిటీ పవర్ ఉండే కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, పాలు ఇలాంటివి మంచి ఫ్రూట్స్ అంటే వాటర్ ఫ్రూట్స్, సొరకాయ, బీరకాయ ఇలాంటివి బాగా తినాలి మనం, వేడి వాళ్ళు ఉన్న వాళ్ళం. అవి తింటే సెట్ అయిపోతుంది. ఓకేనా. ఈ చిన్న ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ నెక్ అయితే చూడండి ఎంత బాగుందో, ఇక్కడ కలిసిపోయింది మనకి, ఇక్కడ కలిసిపోయింది, చాలా చక్కగా వచ్చేసింది. ఓకేనా. ఈ రౌండ్ కూడా చూడండి చక్కగా వచ్చేసింది. ఇలా మనం కట్ చేసుకుంటే చాలా మంచిగా బ్యాక్ నెక్ నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇంకా ఇది కొంచెం పైకి కావాలంటే ఇలా వేసుకోవచ్చు. చూడండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి.